హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటో పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడిగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. నువ్వులు వేగాయి కదా! వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే అందులో 10 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వాటిని కూడా అదే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూరని తీసుకున్నాను. వాటి ఆకులన్నింటిని ఈ విధంగా తీసుకున్నాను. మెంతికూర ఆకులన్నింటిని వాటర్‌తో 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఈ పాన్‌లో వేసుకుంటున్నాను. మెంతికూర వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని పాన్ పైన మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్‌లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మెంతికూర మొత్తం బాగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు అందులో 3 మీడియం సైజు టమాటోస్‌ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలని సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! వాటిని వేసుకోవాలి. అందులోనే 5, 6 వెల్లుల్లి రెక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మెంతికూర, టమాటాలను కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత పావు టీ స్పూన్ చప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు అందులో 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతికూర పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి, పోపు 2 కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నంతో పాటు ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలండి. అన్నం మొత్తం తినేయవచ్చు. అంత టేస్టీగా ఉంటది మెంతికూర టమాటో పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.